ఎక్కడైనా ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఐబొమ్మ రవి తన గురించే న్యూస్ వైరల్ అవుతుంది. తను తప్పు చేశాడంట. ఏం తప్పు చేశాడు? ఎవరైనా పొడిచి మర్డర్ చేశాడా, లేకపోతే రేప్ చేశాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? కొద్దిగా సెన్స్ ఉందా? తను కరెక్టే చేశాడు. మన మిడిల్ క్లాస్ పేదవాళ్ళు సినిమాలు చూడలేకపోతున్నారు. ఇప్పుడు ఎంత రేట్లు పెరిగిర్రు. గుద్దవాళ్ళకి 500 గంట పెట్టుకొని చూస్తారా అండి మాలాంటి పేదవాళ్ళు? చెప్పండి. పాప కరెక్టే చేసిండు. హ్యాక్ చేసి మీరు నాశనాలు అయిపోరు. ఒక్కొక్కడు సొమ్ములు బాగా తింటాడు. రాజకీయ నాయకులు ఎంతో ప్రజల దొమ్ము దోసుకుంటున్నాడు. గసంట మీద టార్గెట్ పెడితేంది పాపం గైనా ఓ పెద్ద షాప్ చేసి మీడియా ముందుకు తీసుకొచ్చి వీళ్ళకి దెంగుతుర్రు. కొద్దిగా సెన్స్ లేదండి. అది ఉగ్రవాది తీవ్రవాది మాఫియా చేసినట్టు పాప ఏదో చేసి పాపం బాగా వైరల్ చేస్తున్నారు. తప్పేముంది? నాకైతే ఆయనకే సపోర్ట్ చేస్తున్నాడు. అంతకంటే లంగ బాడుకోలు ఉన్నారండి. తనకంటే దరిద్ర బాడుకున్నారు. రేప్ చేసిన వాళ్ళు తిరుగుతున్నారు. ఆ పిల్లల్ని చంపిన వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు? అప్పుడు ఈ ముసలి బాడకి ఎవరో డైరెక్టర్ అంట ఎన్కౌంటర్ చేయాలంట. ఎందుకురా బాడుకో గైన్ ఎందుకు ఎన్కౌంటర్ చేయాలి? నువ్వు మన ఆతులు వీక్పోయి డైరెక్టర్ చెప్పు తీసుకొని కొట్టాలి. నాకు ఇలా ఐ సపోర్ట్ ఐబొమ్మ రవి అండి. తను మంచిగా చేశాను. నాకు బాగా నచ్చింది. ప్లీజ్ తనకు కూడా మీరు సపోర్ట్ చేయండి. నాకు కామెంట్లలో చెప్పండి. నేను మాట్లాడింది రైటో కరెక్టో చెప్పండి. నేనైతే ఈసారి మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన ఏం చేశాడు మిడిల్ క్లాస్ కి పాపం ఎంత పాప్కార్న్ ధరలు అయితే దేవుడా గుద్ద పడిపోతుంది. రేట్లు అయితే గుద్దగా పెంచారు. పాప్కార్న్ థమ్స్అప్ తాగలిపోతుంది థియేటర్లకు పోతే. గింతగానమా ఏందండి పాపం? ప్లీజ్ సపోర్ట్ చేయండి ఐబొమ్మ రవికి. తనకు బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా విషయం ఘోరం ఏంటంటే అలా వైఫే దొరకబట్టించిందట పాపం. వస్తే దొంగముండ గీదేంటి రోగం పాపం. గట్ల చేసినావు నీ మొగన్ని నువ్వు నాశనం అయిపోను. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక లాయర్ కూడా తన తరపున వాదిస్తున్నాడంట. థ్యాంక్ యూ సో మచ్. ఐ సపోర్ట్ ఐబొమ్మ రవి. ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేయండి. కామెంట్ లో నాకు పెట్టండి. ఇన్స్టా ఓపెన్ చేస్తే సోషల్ మీడియాలో అదే వస్తుంది.